నిఖిల్ సిద్ధార్థ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అతిపెద్ద చిత్రంగా కనిపించే స్వయంభూ చిత్రంతో అడుగుపెడుతున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించి పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్ మరియు శ్రీకర్ నిర్మించగా, ఠాగూర్ మధు సమర్పణలో ఈ చిత్రం భారీ ప్రదర్శనగా నిలుస్తోంది. మేకర్స్ ఇప్పుడు టీజర్ను విడుదల చేశారు, ప్రమోషన్లను గ్రాండ్ నోట్లో ప్రారంభించారు. ఈ టీజర్ శివుడు శ్రీరాముడికి బహుమతిగా ఇచ్చినట్లు భావిస్తున్న సెంగోల్ అనే పవిత్ర రాజదండం యొక్క శక్తివంతమైన పురాణాలతో ప్రారంభమవుతుంది. ఈ దైవిక చిహ్నం కూడా బహిష్కరణకు గురై, దానిని తిరిగి పొందడానికి రక్తపాత యుద్ధాలకు దారితీసిందని కథనం సూచిస్తుంది. 985 యాడ్ నేపథ్యంలో రూపొందించబడిన ఈ చిత్రం భారతీయ చరిత్రను పురాణాలతో మిళితం చేస్తుంది. నిఖిల్ తన అత్యంత భయంకరమైన అవతారంలో కనిపిస్తాడు. పొడవాటి యోధుడు జుట్టు, వంకరగా ఉన్న మీసం, కఠినమైన గడ్డం మరియు ఉక్కులాంటి శరీరాన్ని కలిగి ఉన్న అతను యుద్ధానికి ప్రాధాన్యతనిచ్చే హీరోగా నమ్మకంగా రూపాంతరం చెందుతాడు. సంయుక్త మరియు నభా నటేష్ రొటీన్ చిత్రణలకు దూరంగా శక్తివంతమైన, సాంప్రదాయేతర పాత్రలలో ప్రదర్శించబడ్డారు. సినిమాటోగ్రాఫర్ కె. సెంథిల్ కుమార్ అద్భుతమైన దృశ్య లోతును జోడిస్తుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం నాటకాన్ని మరింత పెంచుతుంది. ఈ టీజర్ను హైదరాబాద్లోని ప్రసాద్ పీసీఎక్స్ థియేటర్లో 3లో ప్రదర్శించారు. మేకర్స్ అధికారికంగా వేసవి విడుదలను లాక్ చేశారు మరియు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, చైనీస్, స్పానిష్ మరియు అరబిక్ భాషలలో పాన్ వరల్డ్ విడుదలను ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమా బ్లాగ్ స్వయంభూ తో నిఖిల్ ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.